అంటే హిందువులను రిప్రజెంట్ చేసే ఆర్ఎస్ఎస్ని కానీ మన దేశ ప్రధానిని కానీ మీరు హిందువులు కాదు అనగలిగారంటే అది మన చేతగానితనం ఫస్ట్. ఎందుకంటే మనోళ్ళే కదా ఆయన కోటేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకుంటే అప్పుడు సీఎం అవుతున్న వ్యక్తి, అంటే ఇప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తి తెలంగాణకి భరతమాత ఎవరు, మోడీ ఏమైనా భరతమాతకు పుట్టిండా అని అంటే చేసిన హింసని లెక్కేస్తే ప్రపంచ దేశాల్లో క్రూసేడ్ దాడుల దగ్గరికి తీస్తే రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ సిరియాలో జరిగిన హింసను తీస్తే ఏ మతం వాళ్ళు హింసావాదులు అనే తెలుస్తుంది. అవును. ఇంకోటి, మోడీ స్వచ్ఛమైన హిందువు. ఉమ్, మోడీ స్వచ్ఛమైన హిందువు, వాడు అవునన్నా కాదన్నా. అవును. రాహుల్ అయితే కాదు. రాహుల్ అయితే కాదు. ఉమ్, ఆయన నిలబెట్టి మోడీని నువ్వు హిందువు కాదు అంటుంటే మనం చూస్తున్నామంటే మనము तोरा हत्या तुरजम का तर तोरा గవర్నమెంట్ ఏమని ఇచ్చింది? చర్చ్ కట్టుకోవడానికి పర్మిషన్ అవసరం లేదు, మసీద్ కట్టుకోవడానికి పర్మిషన్ అవసరం లేదు, గుడి కట్టాలంటే పర్మిషన్ కావాలా, మళ్ళీ ఎండోమెంట్స్ వల్ల ఇన్వాల్వ్మెంట్ ఉండాలా మన డబ్బులు ఎత్తుకోవడానికి. ఇంకా మనం ఎక్కడి నుండి బాగుపడతాం? మనము ఫస్ట్ హిందూ సమాజం ఏం చేయాలంటే యూనిటీ ఫస్ట్. మనలో ఏ కులాన్ని ఒకడన్నా హిందువుని అన్నట్టే అనుకొని అందరు రియాక్ట్ అయ్యేది ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. రెండోది, భారతదేశంలో ఏ మూలన హిందువు మీద దాడి జరిగినా అందరు రెస్పాండ్ అయ్యే श्री राम जय దాని మీద అది ఏంటి నాకేం తెలియదు. అయితే వేదంలో చెప్పారు, భూమి నుండి వచ్చిన వాటిని తింటే వెజిటేరియన్ అవుతుంటే పంచధాతువులతో ఉంటుంది ఆరోగ్యం. అది నాన్ వెజ్ ఒక వీర్యంతో వస్తుంది, ఎక్కడ దానికి వేరేది ఉండదు, దాని జెనెటిక్స్ ఫాలో అవుతాయి అని చెప్తుంది. అవును. ఇవాళ సైన్స్ అదే చెప్తుంది. రోగాల రూపంలో ఏదైనా వస్తే నాన్ వెజ్ నుండి వచ్చిన ఈ వైరస్లు వెజిటేరియన్ నుండి ఎక్కడ రాలేదు, అదే ఒక ఎగ్జాంపుల్ అని. అట్లా మన వాళ్ళకి తెలియదు. సగం మంది గుళ్ళో కొబ్బరికాయ కొడతామో తెలియదు, రీజన్ తెలియదు. అవును. పూజారికి కూడా మనం అడిగితే చెప్పలేడు. అవును. వీళ్ళంతా అన్ని ముక్కు మీద చదువుకొని వచ్చి అక్కడ తుమ్మేసి ఎగ్జామ్స్ రాసేసి అయిపోయింది. నేను అయిపోయింది. నే- అదే అంటున్నా నేను, ఈ అవేర్నెస్ మీరు వెంకటాచార్య గారు చేస్తున్నప్పుడు చాలా మందికి కొద్ది కొద్దిగా అర్థమైపోయింది. श्री राम जय ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల, శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనకి ఒక కొత్త వ్యక్తి వచ్చారు మన ఛానల్లోకి. ఈయన పేరు కాశీ లలిత్ గారు అనమాట. ఈయన ఒక సనాతన ధార్మికు హిందూ స్టార్డెంట్ హిందూ ఫాలోవరు. నమస్కారం కాశీ లలిత్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు సార్ ధన్యవాదాలు నన్ను దీనికి ఇన్వైట్ చేసినందుకు మీ అయ్- చర్చ దాంట్లో. అయ్యే మీలాంటి వాళ్ళకి అంటే ఇంకా చాలా మందిని కూడా ఉన్నారు లైన్లో, కానీ ఫస్ట్ మీతోటి మొదలు పెడదామని చెప్పి నేను అనుకున్నాను. అందుకని పిలవాల్సి థ్యాంక్ యూ. వచ్చింది. ఇప్పుడు మీకు థ్యాంక్ యూ అర్ధరాత్రి సార్. మీకు అర్ధరాత్రి అవుతుందని తెలుసు, బట్ స్టిల్ దెన్ సార్, ఇప్పుడు భారత్లో ఇవాళ రోజున పార్లమెంట్ విచ్ ఈస్ ద హార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, అందులో అవును. అందులో ఇవాళ ఇవాళ నుంచి కానీ మన ఇప్పుడు మోడీ థర్డ్ టైం ఎలక్ట్ అయినప్పటి నుంచి చూస్తే ఏదో ఒక ఎక్కడో ఆయన చేసే ప్రతి దాంట్లోనూ లేకపోతే ఆయన ప్రతిరోజు కూడాను ఆయన మీద ఏదో ఒక దోషణలు చేయటము అట్లా చేస్తున్నారు. ఫస్ట్ చూసుకున్నారు అనుకోండి మీరు, ఆయన ఇప్పుడు హైదరాబాద్ చార్మినార్ అసౌద్దీన్ ఓవైసీ గారు జై పాలస్టీన్ అన్నాడు. అది ఎందుకు అన్నాడో అవును. అది దాంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నంబర్ వన్. ఓకే. ఇవాళ రోజు చూసుకుంటే రాహుల్ గాంధీ హిందువులందరూ కూడాను ఆ, ఆతంకవాదులు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఈ బీజేపీ వాళ్ళు మీరు హిందువులే కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు హిందువులే కాదు, హిందువులు ఎప్పుడు గొడవలకి దిగుతారు, గొడవలు మొదలు పెట్టేది వాళ్ళే అన్నట్టు మొదలు పెడుతున్నాడు అనమాట. ఓకే. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇదంతా ఎటు దారి తీస్తుందని మీ ఉద్దేశము?
నా ఉద్దేశం ప్రకారంగా ఇది మన భారతీయుల్లో ముఖ్యంగా మన సనాతన సమాజం ఏదైతే ఉందో వీళ్ళకు తమ పూర్వీకుల యొక్క త్యాగాలు కానీ ఈ మన భారతీయత మనది అనే భావజాలం కానీ పోవడం వల్ల ఈ రకంగా జరుగుతుంది. అదే మన భారతీయులు ఈ భారతం మనది, ఈ సనాతన ధర్మం మన పూర్వీకుల ఋషుల యొక్క త్యాగాలతో నిర్మితమైనది. మనం మాట్లాడుకునే కాషాయ జెండా అంటే మనం మాట్లాడుకునే మనల్ని రిప్రజెంట్ చేసే కాషాయం అనేది మన ఋషుల పరంపర నుండి త్యాగాల నుండి నిర్మితమైనది అనేది కనుక ఉండింటే అదొక ఆత్మవిశ్వాసం ఇచ్చి ఉండేది. మన దురదృష్టం ఏంటంటే మనం ఒక 800 సంవత్సరాలు విదేశీ మతాల పరిపాలన కింద బానిసలుగా బతికి ఒక 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన కింద బ్రతికి ఈ బానిస అలవాటు తత్వం అనేది మన జెనెటిక్స్లో చేరిపోయింది. ఈ బానిసత్వం వలన మనోళ్ళు ఇంకా దాని నుండి బయటికి రాలేకపోతున్నారు. మన స్వయంగా మనం ఏంటి అనేది మర్చిపోయే స్థితికి చేరుకున్నారు. ఇది నా అభిప్రాయం. ఇంకా మీరు ఇందాక అన్నట్టు అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అనడము అది ఒక ప్రభుత్వాన్ని పడదోయడానికి వేసిన ఒక కుట్ర అని నేను అనుకుంటున్నా. అది ఏదో ఆయన బారిస్టరు ఫారిన్లో చదువుకొని వచ్చి ఒక ఎంపీ ఒక 7 సార్లు ఎంపీ అయిన వ్యక్తి అంత తేలిగ్గా అలాంటివి అన్నాడు. ఇదివరకు ఎన్నడూ అనలేదు, ఇప్పుడు అన్నాడు. ఈ ఎగ్జాక్ట్లీ. అనడానికి కారణంలో ఒక కుట్ర కోణం ఉంది. అది మన పార్లమెంటు వ్యవస్థ, మనల్ని పరిపాలించే నాయకులు, మనం ఎవరినైతే మన ఎన్నుకోబడ్డ మన హిందువుల తరపున ఉంటారు, మన హిందువుల్ని కాపాడుతారు అనుకునే వాళ్ళు పూర్తి శాతం పనిచేయకపోవడము అది ఒక రకంగా అవతల వారికి చిరగాంతనంగా కనపడి వాళ్ళు అంతగా రెచ్చగొట్టే స్థాయికి చేరుకుంది. ఇక రాహుల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన అంటే హిందువులను రిప్రజెంట్ చేసి ఆర్ఎస్ఎస్ని కానీ మన దేశ ప్రధానిని కానీ మీరు హిందువులు కాదు అనగలిగాడంటే అది మన చేతగాంతనం ఫస్ట్. ఎందుకంటే మనోళ్ళే కదా ఆయన కోటేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకుంటే అప్పుడు సీఎం అవుతున్న వ్యక్తి అంటే ఇప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తి తెలంగాణకి భరతమాత ఎవరు, మోడీ ఏమైనా భరతమాతకు పుట్టిండా అని అంటే, హిందువులు ఎవరు, హిందువులు అంటే ఏంటి అని అంటే కూడా ఆయనను ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేసుకున్న సమాజం మనది. అంటే మనకు మనల్ని అంటున్నారన్నా కానీ మనకు ఫీలింగ్ లేకుండా ఉంది. మనలో మన యొక్క పూర్వీకుల త్యాగం నుండి కానీ మన తల్లిదండ్రులుగా మన తాత ముత్తాతలు పడ్డ కష్టాలు కానీ దాని మీద ఆలోచన లేదు ఇప్పుడున్న జనరేషన్స్కి. అందరికీ అది పోయింది. భారతీయత అనేది నరనరాన్ని చనిపోయింది. మళ్ళీ దాన్ని ఉత్తేజపరచడానికి మళ్ళీ వివేకానంద వస్తాడో రాడో నాకు తెలియదు. సమాజాన్ని మేల్కొల్పడానికి మళ్ళీ శివాజీ వస్తాడో రాడో నాకు తెలియదు. వచ్చిన వాళ్ళు సిగ్గుపడతారు. వీళ్ళ గురించి అని మళ్ళీ వాళ్ళు కనుక పుడితే వీళ్ళ గురించా మేము కష్టాలు పడ్డది అని అనుకుంటారు. అంత దిగజారిపోయిన సమాజం మన హిందూ సమాజం. ఒక హిందువుగా నేను అది ఎప్పుడు తలుచుకొని బాధపడుతుంటా. దాని గురించి మనం ఏం చేయాలని తపన పడుతుంటాం. కానీ మనకు అవకాశాలు ఉండవు. ఎందుకంటే మన సమాజము బయట వాడికి వస్తేనేమో గొప్పగా చూస్తుంది. అదే మన హిందువుగా మనం వస్తే కులాన్ని చూసి మళ్ళీ వాడిని కిందికి చేయడం చూస్తుంటుంది. ఎప్పుడైతే ఈ కుల భావజాలము ఎప్పుడైతే ఈ బానిస బుద్ధి పోదో అప్పుడు సమాజం మేల్కొంటుంది. ఇది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు మీరు భారతదేశం అంతా కూడాను హిందువులు ఆ, తోటి ఉంది అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇదే ఓవైసీ ఒకప్పుడు మరి అన్నాడు, ఇది సెక్యులరిస్ట్ కంట్రీ, సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఉండాల్సిన కంట్రీ అని చెప్పి. ఇప్పుడు మీరు ఆయన సెక్యులర్ ఉండండి 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 ఉండండి. సో మీరు బాల్ ఠాక్రే ఫాలోవర్ అయ్యి ఉండి మీరు దీన్ని ఎట్లా పరిగణిస్తారు? ఆయన ఠాక్రే గారు ఒక మాట అనేవాళ్ళు, గర్వ్ సే కహో హమ్ హిందూ హై. ఫస్ట్ ఆ మాట అన్న వ్యక్తి ఆయన. ఇంకొకటి ఆయన మాటలు కాదు చేతులతో ఉండేది. ఎలా అంటే హిందూ సమాజాన్ని ఉత్తేజపరిచిన ఆయన స్పీచెసే కానీ హిందువులను ఐక్యం చేయడానికి ఆయన చెప్పిన మాటలే కానీ ఆయనది ఎంత శక్తివంతంగా ఉండేవాళ్ళు అంటే ఒకసారి అమర్నాథ్ యాత్రికుల మీద దాడి జరిగినప్పుడు
ఆయన ఒకటే మాట అన్నారు, హజ్ యాత్ర పోయేది మా ముంబై నుండి, అప్పుడు చూసుకుంటా అని. అప్పుడు ఆయన ఉన్నంత వరకు ఎన్నడూ దాడి జరగదు, మళ్ళీ రీసెంట్గా జరిగింది. ఉమ్, అవును. ఆయన ఉన్నప్పుడు ఈ ఓవైసీ మాట్లాడినవాడు కాదు. ఆ, ఆయన పోయిన తర్వాతనే అన్నదమ్ములకు వచ్చింది ధైర్యం. దురదృష్టం ఏంటంటే మనం అలాంటి నాయకులను కూడా మనము అందుకోలేకపోయాం. వాళ్ళు మనల్ని ఎప్పుడో, ఆయన ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు, హిందూ సమాజం ఫ్యూచర్ ఏమవుతుందని ఆయన ముందే చెప్పారు. ఉమ్, రోడ్ల మీద నమాజ్ జరుగుతుంది, అది మనల్ని టంటింగ్ చేయడము, మేము ఇలాగే ఉంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మన మీద వాళ్ళు పెత్తనం చేయడం, ఇది మీరు దాన్ని ఎదుర్కోకుంటే ఒకనాడు మీ ఇంట్లోకి వచ్చే చేస్తారని. రీసెంట్గా అలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరిగినాయి కూడా. ఆ, ఇప్పుడు వాళ్ళు, నిన్న ఒక వీడియో చూశాను, తిరుపతిలో కూడా ముస్లిమ్స్ వచ్చి ఆడ నమాజులు చేయడాలు జరుగుతూ ఉంది. తిరుపతి అని కాదు, ఇప్పుడు శ్రీశైలం మీరు పోతే, శ్రీశైలం అవును, ఎందుకు, తిరుపతిలో అయినా సరే దుకాణాలన్నీ వాళ్ళవే, అవును, శ్రీశైలంలో దుకాణాలు వాళ్ళవే. ఆ శ్రీశైలం లోకల్ ఎమ్మెల్యే, అంతకుముందు ఎమ్మెల్యే వాళ్ళకి సపోర్ట్ ఉండే, పెత్తనం అంతా ముస్లిం వాళ్ళదే జరిగింది. మనం పోతున్నాం, గుడికి పోతున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, దండం పెట్టి వస్తున్నాం, అంతవరకే కానీ మన గుళ్ళు ఎటువైపు వెళ్తున్నాయి, మన మన గుడి వ్యవస్థ ఎందుకండి, ఆర్థిక వ్యవస్థ అది. ఒక గుడి కింద ప్రతి ఒక్కడు బతికే వ్యవస్థ మన గుడి. ఎగ్జాక్ట్లీ, ఆ ఎగ్జాక్ట్లీ. వ్యవస్థని నాశనం చేసే పరిస్థితి ఉంది అనేది అర్థమై కూడా మనం వెళ్ళి ఎవరి దగ్గర కొంటున్నాము, మన ఆర్థిక వ్యవస్థ మనతోటి డబ్బులు సంపాదించి మన మీద దాడి చేయడానికి కుట్ర పనే వ్యవస్థ చేస్తున్న దానికి మనం పోయి వాళ్ళ దగ్గర కొంటుంటాం. మన ఎగ్జాక్ట్ మన వాళ్ళకి ఎవ్వరికి ఆ తెలివి కూడా లేదు, అవేర్నెస్ లేదు. ఇప్పుడు అదే మన ఛానల్స్లలో వీటి మీద చర్చ పెడితే కావాలని ఒక ముసలోళ్ళని పిలుస్తారు అవును, హిందూ సమాజం వైపు మాట్లాడేటందుకు, అవతల వైపు మేధావిని అని చెప్పుకునే వాళ్ళని పిలుస్తారు, అవును, సెల్ఫ్ హ్యూమనిటీ అని చెప్పి, అవును, సెల్ఫ్ హ్యూమనిస్ట్ అని చెప్పుకునే వాళ్ళని, బాగా విత్తనవాదం చేసే వాళ్ళని కూర్చోబెడతారు. అఫ్ కోర్స్ మన దాంట్లో ముసలి వ్యక్తికి ఉన్న నాలెడ్జ్ ఎవరికి ఉండదు, కానీ వాళ్ళు చేసే దాడిని ప్రతి దాడి చేసే పరిస్థితులలో లేకుండా మాట్లాడేస్తుంటారు. అవును, ఇంకోటి, ఈ మధ్య జరుగుతున్న ఏది కూడా టీవీలో చూపించారు. ఇవాళ హిందూ సమాజాన్ని ఆయన తిట్టింది ఏ టీవీ ఛానల్లో దాని మీద ఒక టాపిక్ లాగా చూపించారు. పొద్దున్న లేస్తే మీరు ఏ ఛానల్ అని తిప్పి పెట్టండి, జగన్ చంద్రబాబు టాపిక్ తప్ప ఆ, వేరే ఏ టాపిక్ ఉండదు న్యూస్లో. ఓ, ఇప్పుడు మోడీ నిలదీశాడు, నువ్వు హిందువు కాదని మోడీని అన్నాడు అనేది ఎలా చూపించాలో అలా చూపించారు. అవును, మోడీని నిలదీసిన రాహుల్ అని చూపిస్తుంటారు. నేను చూడలేదు అవును, న్యూస్. అవును, మోడీని నిలదీసిన రాహుల్ నిలదీస్తే మోడీ మాట్లాడలేకపోయాడు అనే లెవెల్లో చూపిస్తారు తప్ప, అంటే మన హిందువులని కించపరిచింది గొప్పగా చూపిస్తారు. అదే తిరిగి మోడీ కనుక అనింటి, అంటే ఇస్లాం టెర్రరిజం చేసింది అని ఉదాహరణకు ఒక మాట అని ఉన్నాడు అనుకున్నాం, దాన్ని ఎంత పెద్ద రచ్చ చేసేవాళ్ళు. మామూలు రచ్చ కాదు. ఇప్పుడు హింస అనేది, ఇప్పుడు మనం తీసుకుంటే మన హిందూ దేశంలో జరిగిన హింస, హిందువులు చేసిన హింస అని లెక్కేస్తే ప్రపంచ దేశాల్లో క్రూసేడ్ దాడుల దగ్గరికి తీస్తే, రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ సిరియాలో జరిగిన హింసను తీస్తే ఏ మతం వాళ్ళు హింసావాదులు అనేది తెలుస్తుంది. అవును, ఇంకోటి, మోడీ స్వచ్ఛమైన హిందువు, ఉమ్, మోడీ స్వచ్ఛమైన హిందువు, వాడు అవునన్నా కాదన్నా. అవును, రాహుల్ అయితే కాదు, రాహుల్ అయితే కాదు. ఉమ్, ఆయన నిలబెట్టి మోడీని నువ్వు హిందువు కాదు అంటుంటే మనం చూస్తున్నామంటే, మనము అంటే నిద్రలో లేనటువంటి, నిద్ర నటిస్తున్నటువంటి జాతి. ఇప్పుడు రాహుల్ ఇప్పుడు ఇండియాలో, అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఉమ్, ఇండియాలో ఇవాళ రోజున ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు అంటే అందరూ మోడీ అంటున్నారు. కానీ ఉమ్. సెకండ్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు అంటే రాహుల్ అని ఆ, ఎవరని స్లోగా లేదు, స్లోగా ఎవరని లేదు, ఆహా, అంటే లేదు లేదు జనాల్లోకి అది ఈ, లేదు స్లోగా పోతోందని విన్నా నేను. లేదు లేదు లేదండి, లేదు ఉమ్, లేదు అది. ఎందుకంటే ఆయన ఇప్పటికీ, ఇవాళ ఆయనది నేను ఒక 10 minutes చూశాను, ఇది పార్లమెంట్ సెషన్ జరుగుతున్న క్లిప్పింగ్స్. ఉమ్, దాంట్లో ఆయన ఒకటి అన్నాడు, స్పీకరు మోడీ గారికి ఏమో తలోంచి నమస్కరించారు, నాకు నమస్కరించలేదని. మోడీ గారు వయసులో పెద్ద, దేశ ప్రధాని,
ఆయనకు ఆయన చెప్పారు స్పీకర్ గారు, "ఇది నా సంస్కారం, పెద్దవాళ్ళకు వంగి దానం పెట్టడం నా సంస్కారము, మా తల్లిదండ్రులు మా పెద్దవాళ్ళు నేర్పించింది. సమానమైన వ్యక్తులకు మామూలుగానే సమానంగానే మేము నమస్కరిస్తామని." ఆయన బాధ ఏంటంటే ఆయనకు ఎవరు నమస్కరించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, ఆయనను పప్పు రాహుల్ అనేది దేశం కాదు, ప్రపంచ దేశాలు ఎవరైనా చెప్తారు. ఆయన ఏమంటాడు, మోడీ నాతో డిబేట్ చేయండి, మోడీ నాతో డిబేట్ చేయండి అని అడుక్కుంటుంటాడు. అవును. మోడీ పట్టించుకోడు. ఎందుకంటే ఆలుగడ్డ నుండి బంగారం తీస్తా అన్న వ్యక్తిని ఎవడు చర్చ చేస్తాడు? ఉమ్, ఆయనకాయనే నేను జనువు ధరించిన హిందువునని చెప్పుకునేవాడు హిందూ సమాజం హింస చేస్తుందని వాళ్ళు అంటున్నాడంటే పల్వర్టెడ్ ఫెలో అని అంటారు. ఉమ్, అట్లాంటి వాళ్ళని పల్వర్టెడ్ ఫెలోనే అంటారు, ఇంకా వేరేది ఏమన్నారు. ఉమ్, ఆయన అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు కదా, ఈయన కానీ ఆయన తల్లి కానీ భారతదేశానికి ప్రధాని కాలేరు. ఉమ్, అది ఎట్టి పరిస్థితుల్లో కాలేరు. వాళ్ళు ఎలక్టెడ్ అయ్యి వాళ్ళకి 400 సీట్లు వచ్చినా వాళ్ళు కూర్చోలేరు. ఎందుకంటే ఆయనది డ్యూయల్ సిటిజన్షిప్ ఇష్యూ ఉంది. మన తల్లి విదేశీయురాలు, మన రాజ్యాంగంలో రాసి ఉంది. అవును. ఈ విదేశీయురాలు పుట్టిన ఆయన ఇవాళ స్వచ్ఛమైన మోడీని, మన భారతీయ సంస్కృతిని నరనరాన తల్లిని ఎట్లా గౌరవించాలో చూసే వ్యక్తిని, భారతీయమే మొత్తం భారతదేశం నా కుటుంబం అనుకునే వ్యక్తిని అవును. హిందువు కాదు అనగలిగాడంటే అది మన హిందువుల చేత కాంచడం. అతనికి వచ్చిన ధైర్యము ఆయన పార్టీ లీడర్లు హిందువులు అయ్యి ఉండి వాళ్ళు మన హిందువులని అంటున్నా ఆయన వెనకాల తిరుగుతున్నారు చూడండి. వాళ్ళని నా దృష్టిలో నేను నీచ హిందువులు అంట. అంటే ఆ, హిందువులలో కొంతమంది నీచులు ఉంటారు. ఆ నీచులు ఆ పార్టీలో తిరిగి ఆ నాయకుని వెనకాల తిరిగి అతనికి ఇచ్చిన ధైర్యం అది. లేకుంటే మన దేశం మన రాముని తిట్టినప్పుడు కూడా తిరగబడే జనము, రాముడు లేడు అంటున్న పార్టీకి ఓట్లు వేసిన జనము మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడము, లేదంటే మన భారతదేశంలో ఉండడము మన హిందువుల మూర్ఖత్వం కదా. అయోధ్యలో అంత రామ మందిరం కట్టడమే కాదు, ఎయిర్పోర్ట్ కట్టి అవుటర్ రింగ్ రోడ్ వేసి రోడ్ డెవలప్మెంట్ చేస్తే అక్కడ జనాలే ఓటు వేయకపోతే ఎవరి గురించి వీళ్ళు చేయాల్సి వస్తుంది? ప్రభుత్వం ఎవరి వైపు ఉండాల్సి వస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మన దేశం ఎక్కడికి అయిపోయిందంటే నిన్న తాలిబాన్ లాగా శిక్ష నిన్న బెంగాల్లో ఒక మహిళ మీద ఆమె భర్త మీద చేశారు. ఇప్పుడు నడి రోడ్డు మీద దెబ్బలు కొట్టడం తాలిబాన్ అవు- టైప్ పనిష్. అవును. 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 కేరళలో కూడా రీసెంట్గా ఒక అమ్మాయి కాషాయం కలర్ చున్నీ వేసుకుందని చెప్పి హిందూ ఆర్గనైజేషన్లో తిరుగుతుందేమో అని కారులో పోతున్నామని ఆపి చంపేశారు. అయ్యా. చంపేసిన తర్వాత ఆమెను చంపేసి అక్కడ ఉన్న హిందువులకు మీకు ఇలాంటి శిక్ష పడుతుంది, మీరు త్వరలో ముస్లిం కాకపోతే అని అన్నారు. భారతదేశంలో ఉన్న ఏ టీవీ, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక్క టీవీ కూడా ఇలాంటి దాని మీద చర్చ పెట్టదు, చూపించదు. ఆ, అదే మన హిందువులు అన్నది గంటలు గంటలు చూపిస్తారు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ మనము నిలదీయాలండి టీవీ ఛానల్స్ని కానీ మన సమాజాన్ని మేలుకొల్పడానికి మనం ప్రతి వారంలో ఒక గంట అన్న స్పెండ్ చేయాలి. నేను ఈ కాన్సెప్ట్ మీద గుళ్ళల్లో సామూహిక పారాయణం అనే పేరు మీద ఉమ్, గుళ్ళల్లో టాపిక్ తీస్తే మన గుడి పూజారులే మీరు ఇక్కడ టాపిక్ మాట్లాడకూడదు, మన సెక్యులర్ దేశం హిందూ దేశం కాదని గుళ్ళో ఎగ్జాక్ట్లీ. వాళ్ళే మనకు చెప్తుంటారు. ఇంకా ఎగ్జాక్ట్లీ. మనం ఓడికి చెప్పుకుంటాం మన బాధ. ఇంట్లో ఆడవాళ్ళేమో ఇంట్లో వాళ్ళేమో టీవీలు, ఇవాళ రేపు మొబైల్ వచ్చినాక మొబైల్లో సినిమాలు, సినిమా పాటలు, గేమ్స్ ఇవే చూస్తున్నారు తప్ప సీరియల్స్. వాస్తవ పరిస్థితి రేపు పొద్దున మన అమ్మాయిలు ఏమవుతారు, మన ఆడపిల్లల పరిస్థితి ఏంటి, అవును. నడి రోడ్డు మీద ఎత్తుకపోయి రేప్ చేసిన సందర్భాలు జరుగుతున్నాయి. అవును. వీటి మీద ఏం చేద్దాము, మన సమాజాన్ని ఎలా కాపాడుకుందాం, చరిత్రలో మన స్త్రీలను ఎట్లా చేర్చబడ్డారు, మన వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరిగినాయి, ఎంత బ్రూటల్ హత్యలు జరిగినాయి అనేది చరిత్ర మనకు తప్పు చెప్పింది. మన వాళ్ళు తెలుసుకునే ఇంట్రెస్ట్ లేరు. కొంచెం చెప్తే మనల్ని ఏమంటారంటే ఇంక హిందూ భావజాలము మూర్ఖత్వం ఉంది అని మాట్లాడతారు. ఇప్పుడు మనం ఎవరిని అవేర్నెస్ చేద్దాం అనే పరిస్థితిలో మనకి ఇంట్రెస్ట్, కష్టపడేవానికి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు మన తెలుగు ఛానల్స్ చాలా ఛానల్స్ ఉన్నాయి క్రిస్టియానిటీ మతం స్ప్రెడ్ చేసే దాని మీద. మన తెలుగు వాళ్ళు కరుణాకర్ సుగ్న, ఇంకా రామబాణం, ఇట్లా కొంతమంది నేను కొన్ని ఛానల్ చూస్తుంటాను. అవును. వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు కూడా లేడు సార్. అవును.
వాళ్ళ వైపు మద్దతుగా మాట్లాడే వాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళు ఏమి అగేన్స్ట్ చేయట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనల్ని కాపాడుతున్నారు. అవును వాళ్ళ అవతలని బలవంతంగా మారిస్తే తప్పు. వాళ్ళు మన వల్లనే అవేర్నెస్ చేస్తున్నారు, అందుకని పోయిన వాళ్ళు తిరిగి రావడమో లేకుంటే పోకుండా ఉండడమో జరుగుతుంది, డిపెండ్ చేస్తున్నారు. అవును వాళ్ళకు మద్దతుగా నిలబడదాము. మనం తినే రోజు తినే టీలో ఒక రూపాయి పక్కకు పెట్టి వాళ్ళకి ఇద్దామనే ఒక ఆలోచన కూడా వాడికి లేదు. వాడి పని ఆడు చేసుకుంటున్నాడు అంతే. అంటే మనము అంటే వాట్ ఐ ఫీల్ ఈస్ మనకి హిందువులకు మెయిన్గా సో కాల్డ్ హిందువులకి మనకి ఏంటంటే ఫ్యామిలీ పిల్లలు ఇవి సార్ మీట ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నాయి సార్, ఉండండి ఫ్యామిలీస్ అందరికి ఉన్నాయి. ఉండండి ఉండండి నేను చెప్పేది వినండి. ఓకే. ఈ వీటి మీద మీకు మెయిన్ ఫోకస్ ఉండేటట్టు అయ్యింది మనకు. ఎందుకంటే మీరు చూడండి మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు, హమ్ దో హమారే దో అన్నారు. ఓకే. కానీ అదే ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళకి ఈ చెప్పలేదు ఇది. ఓకే. వాళ్ళు ఎంతమంది నిన్న చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు కూడా మనకు ఒకతే పెళ్ళాం అంటూ చెప్పారు, వాళ్ళు నలుగురు చేసుకోవచ్చు. ఓకే. మంది హమ్ దో హమారే దో అన్నారు, దానికి పోయి హమ్ దో హమారా ఏక్ అని అన్నారు. ఒకడు ముద్దు రెండు చేదు అంటూ చెప్తూ వచ్చారు. ఓకే. కానీ వాళ్ళది ఏం తగ్గలేదు, అట్లా పెరుగుతూ పోయింది. సో అట్లా ఉన్న ఇప్పుడు ఇండిపెండెన్స్ అప్పుడు 4.5 ముస్లిమ్స్ ఉన్న ఒక దేశంలో ఇవాళ రోజున 23% ఎట్లా అయింది మరి? మనమేమో 90% ఉన్న అది వాళ్ళకి వస్తే మనం ఇవాళ 50%కి వచ్చాం. అది సార్, అది నేను చెప్తా చూడండి. తప్పు మన పూర్వీకులు, అంటే మన తల్లిదండ్రులది, మన తాతలది. అంటే ఆ టైం జరిగినప్పుడు దేశ విభజన 1945 జనరేషన్ వాళ్ళకి తీస్తే మన హిందూ సమాజంలో తప్పు ఆ టైంలో ఉన్నవాళ్ళు. ఎట్లా తప్ప అంటే ఎప్పుడైతే దేశాన్ని మత ప్రాతిపదికన డివైడ్ చేశారో న్యాచురల్లీ దేశం హిందూ దేశం అప్పుడు చెప్పలేదు. పోలేదు అనేది. అప్పుడు యాక్చువల్గా మత ప్రాతిపదికనే డివైడ్ అయింది. డివైడ్ అయినప్పుడు వాళ్ళు మేము ఇక్కడే ఉంటాం, మాకు ఇక్కడే బాగుంది అన్నారు. అది మనం వెల్కమ్ చేసాం. అది మన సెక్యులర్ నేచర్, మన మన విశాల హృదయాలు మనది. హృదయం అది. అయితే మనం ఎలాంటి వాళ్ళం అంటే అవతలని అరే బాబు ఉండు అని చెప్పి ఇంటి అరుగు మీద కూర్చోబెడితే వాడు నెమ్మదిగా ఇంటి లోపల వచ్చాడు, ఇప్పుడు ఆఖరికి మన మంచం మీద వండుకొని మనల్ని కింద పడుకోబెడుతుంది. అవును అయినా మేల్కొంటలేము. ఫస్ట్ భారతీయులు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు భారతమాత జయనం అంటున్నారు. ఫస్ట్ భారతీయులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ దేశం మనది. అయితే ఈ దేశం మనది అనుకున్నప్పుడు అందులో హిందువులే ఈ దేశానికి అధిపతులు. కానీ మన్మోహన్ సింగ్ ఏమన్నాడు, ఈ దేశంలో మొదటి హక్కు ముస్లింలదా అన్నాడు. అలా అన్నప్పుడు కూడా మనం మేల్కొంటలేం. అది అవతల వాళ్ళకు మనం చులకన అయ్యే పరిస్థితి ఆల్రెడీ మనమే క్రియేట్ చేసుకున్నాం. అవును నేను బాల్టక్రే ఫాలో చేస్తూ, ఎందుకంటే ఆయన ఇట్లాంటి మాటల్లో ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన మనకు అవేర్నెస్ చేసిన పాయింట్స్ కానీ ఎప్పుడు ఫాలో అవుతుంటే ఇవాళకి తెలుసుకున్నాం. ఆయన అదే రోజు మనకు చెప్పారు, ఇది మన దేశం హిందువులది, మన రైట్స్ మనకి ఇంపార్టెంట్. దురదృష్టం ఏంటంటే మనల్ని పరిపాలించిన ప్రభుత్వము అప్పుడంతా ఈ సోకాల్డ్ బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ అయిన కాంగ్రెసే ఉన్నది. కాబట్టి మన హక్కులు కాలరాసింది. మన మోడీ గారు వచ్చే ముందు సోనియా గాంధీ గారు ఒక బిల్ పాస్ చేశారు. ఆ బిల్లు అదృష్టం కొద్దీ రాలేదు. ఆ బిల్లులో ఏంటంటే మనము ఒక ముస్లిము క్రిస్టియను ఒక హిందూ ముగ్గురు అరటి పనులు అమ్ముతుంటే మనం వెళ్ళి ముస్లిం అని అడిగి లేదా క్రిస్టియన్ పండ్లు కొందామని అడిగి రేటు నచ్చక వెళ్ళిపోతే వాళ్ళు మమ్మల్ని డిస్క్రిమినేట్ చేశారంటే మన మీద కేసు ఉండేది. అదే వాళ్ళ మీద ఉండేది కాదు. అలాంటి బిల్లు ఆమె తయారు చేసింది. అందుకో అప్పుడు హిందూ సమాజం అంతా అది కొద్దిగా సోషల్ మీడియాలో ఇట్లాంటి బిల్లు వస్తుంది అనేది తెలిసి అందరు చాలా హోప్స్ తోటి మోడీ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఫస్ట్ టైం మోడీ గారు ఎన్నికలో ప్రతి ఒక్క హిందూ యొక్క బాధ్యత ఉంది. రెండోసారి కూడా విత్ హోప్స్ చేశారు. కానీ మెజారిటీ వచ్చిన నా అభిప్రాయం బీజేపీ ప్రభుత్వం నుండి కూడా హిందువులకు సంబంధించి ఏ దాని మీద కూడా వాళ్ళు అంత సీరియస్గా చేయలేదు, మనం ప్రొటెక్ట్ చేయలేదు. వాళ్ళు గుళ్ళు కట్టి ఉంటారు,
ఇచ్చిన మాట ప్రకారం కాశ్మీర్ని మన భారతదేశానికి తలమానికం తెచ్చిచ్చారు. అది కాక హిందువులకు స్ట్రెంథెన్ చేయడానికి గుళ్ళ మీద గవర్నమెంట్ పెత్తనాన్ని తీయలేదు మేజర్. అవును రెండవది హిందువులకు సంబంధించి హిందువుల మీద పెట్టినటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లలకు సంబంధించి కానీ వాటికి సంబంధించి కొన్ని మన మీద కొన్ని రిస్ట్రిక్టెడ్ బలవంతంగా మనకు తెలియకుండా మభ్యపెట్టి మన మీద పెట్టిన వాటిని వాళ్ళు తీయలేకపోయారు. అవును మెజారిటీ ఉన్నప్పుడే కానిది ఇప్పుడు మెజారిటీ లేనప్పుడు ఉమ్, జరుగుతుందా? అవును ఇప్పుడు రేపు నిలదీసి హిందువులను అన్నందుకు ఏదో నిలదీసి గట్టిగా అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా చంద్రబాబు నితీష్ కుమార్ పక్క జరుగుతారేమన్న భయం ఉండి ఏమనలేరు. అవును మనమే మన నాయకత్వాన్ని బలం లేకుండా చేసుకొని మనం సఫర్ అయ్యడానికి సిద్ధపడ్డ జాతి మన హిందూ జాతి. మనకు ఏం అవసరం లేదు, మనం బాగున్నామా, మన పిల్లలు బాగున్నారా. ఇప్పుడు అంత దూరం అంటే నా పిల్లలు అమెరికా వెళ్ళిపోయారా? ఇంకా భారతదేశం వదిలిపోతే రోహింగ్యాలు వచ్చి కూర్చోకుంటే ఎవరు కూర్చుంటారు? ఉమ్, దానికే ముస్లిం సమాజం ఏం చెప్పుకుంటారంటే నువ్వు బాగా సంపాదించు, ఆస్తులు కూడా పెట్టు, తర్వాత అవి నావి అని నావే చెప్పుకుంటున్నారు వాళ్ళు. అవును అంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మన ఉమ్, వాళ్ళకి అది లేదు. మనము ముత్తాత ముని మనవాడి వరకు ఆస్తులు కూడా పెడతారు కానీ ధర్మం గురించి లేదు. ఇప్పుడు ఇదివరకు అండి ఊరు పెద్ద మనుషులు కొన్ని అగ్రకులం సంబంధించిన వాళ్ళు కలిసి గుళ్ళు కట్టేవాళ్ళు. అవును గుడిలో అందరు ఉండేవాళ్ళు. మన గుడి వ్యవస్థ డప్పు కొట్టే మాదిగ దగ్గర నుండి పూజ చేసే పూజారి వరకు అందరు ఇన్వాల్వ్ అయితేనే ఒక రథం కదులుతుంది, ఒక జాతర జరుగుతుంది, ఒక గుడి ఒక పండుగ జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని కులాలకు ఆదాయం ఉండే విధంగా ఉంటుంది. బయట షాపులు కానీ అంగళ్ళు కానీ అన్ని మన వ్యవస్థ అలా ఉంటుంది. అలాంటివి ఇవాళ కొత్త గుడి కట్టే వాళ్ళు లేరు. అవును ఒకవేళ గుడి కట్టినా అది పోయి గవర్నమెంట్కే పోతుంది ఆదాయం. అవును అయినా మనం కళ్ళు తెరవం. మన ఆదాయంలో కొద్దిగా పక్కకు పెట్టి ఒక గుడి కట్టి వ్యవస్థ నిలబెట్టుకుందాం అనేది లేదు. ఇంకంతెందుకు మా ఏరియా కాలనీలో ఫస్ట్ 3 చర్చిలు ఉండేవి. ఇవాళ మా కాలనీలో 40 గుళ్ళు ఉంటే 140 చర్చిలు అట్లున్నాయి అన్నమాట. అంటే వాళ్ళు వాళ్ళ షో చేయడానికని గవర్నమెంట్ ఏమని ఇచ్చింది, చర్చ్ కట్టుకోవడానికి పర్మిషన్ అవసరం లేదు, మసీద్ కట్టుకోవడానికి పర్మిషన్ అవసరం లేదు, గుడి కట్టాలంటే పర్మిషన్ కావాలా, వాళ్ళ ఎండోమెంట్స్ వల్ల ఇన్వాల్వ్మెంట్ ఉండాలా మన డబ్బులు ఎత్తుకోవడానికి. ఇంకా మనం ఎక్కడి నుండి బాగుపడతాం? మనము ఫస్ట్ హిందూ సమాజం ఏం చేయాలంటే యూనిటీ ఫస్ట్. మనలో ఏ కులాన్ని ఒకడన్నా హిందువుని అన్నట్టే అనుకొని అందరు రియాక్ట్ అయ్యేది ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. రెండోది భారతదేశంలో ఏ మూలన హిందువు మీద దాడి జరిగినా అందరు రెస్పాండ్ అయ్యే పరిస్థితి రావాలి. మన దగ్గర అది పోయింది. కాశ్మీర్లో దాడి జరుగుతున్నప్పుడు మన భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో హిందువులం ఉన్నాం, కానీ ఎవరం కరెక్ట్ రెస్పాండ్ కాలేదు. అది అందరం కలిసి నడుచుకుంటూ పోతే ఆడ తీవ్రవాది అనేవాడే ఉండేవాడు కాదు. అవును ఇప్పుడు బెంగాల్ ఇంత జరుగుతుంది. ఒక్కసారి భారతదేశంలో నడుస్తున్న అన్ని రైళ్లలో హిందువులంతా కలిసి బెంగాల్ పోతే ఒక రోహింగ్యా ఉండడు, ఒక ఈ జిహాదీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉండరు. కానీ మనలో అట్లా లీడ్ చేసే వాళ్ళు లేరు. అది బాల్ ఠాక్రే వరకే నడిచింది, తర్వాత ఇంకా లేదు. ఉమ్, ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఆయన కొడుకు కూడా ముస్లిం భజన చేయడం మొదలెట్టాడు. ఇక ఎగ్జాక్ట్లీ దురదృష్టం అంత దూరం పోయినప్పుడు ఇంకా మనం ఏం చేయగలుగుతామండి? అంటే మనం అంటే హిందూ సమాజానికి నాయకత్వ లోపం ఉంది భారతదేశానికి. ఒక్క నిజాయితీ పడైన నాయకుడు వచ్చి హిందూ సమాజాన్ని నిలబెట్టాలని కనుక వస్తే, కాషాయ జెండానే ఎగిరేయాలనే సంకల్పంతో వస్తే భారతదేశం మళ్ళీ గట్టిగా అంటే హిందూ సమాజం నిలదొక్కుకోగలుగుతుంది. లేకపోతే ఒక 20 సంవత్సరాలు అండి, ఇప్పటికే ప్రిడిక్షన్స్ వస్తున్నాయి సౌదీ నుండి. ముస్లిం సమాజం కూడా చెప్తుంది, అరే బాబు మీ భారతదేశం ఈ రకంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీకు తెలుసో లేదో మనకు తెలియకోకుండా కొన్ని క్యాస్ట్లు జినోసైడ్ అవుతుంది. భారతదేశంలో కొన్ని క్యాస్ట్లు జెనోసైడ్ అయిపోయినాయి. అవును ఒకటి జరుగుతున్న డెవలప్మెంట్ పరంగా. ఇప్పుడు మిషనరీస్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వచ్చి స్వర్ణకారులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉమ్, మన బ్రాహ్మణ్ సమాజం అంటే వదిలేసేయండి, వాళ్ళని ఆల్రెడీ జెనోసైడ్ చేయడానికి స్వయంగా హిందువులే పూనుకున్నారు. అవును
బ్రాహ్మణైటిజం అనేది పెట్టేసుకొని జెనోసైడ్ ఆల్రెడీ తమిళనాడులో అయిపోయింది, కేరళలో అయిపోయింది, ఇక అన్ని చోట్లకి విస్తరిస్తూ ఉంది. అవును బ్రాహ్మణ్ మీద బ్రాహ్మణ్ కమ్యూనిటీ మీద సెంటిమెంట్ లేదు, హిందూ కమ్యూనిటీస్లలో అందరికీ ఉంటుంది అనుకుంటే పొరపాటు. ఆ రకంగా విద్వేషాన్ని పెంచి పోషించారు మన మధ్య, ఒక క్యాస్ట్కి ఇంకో క్యాస్ట్ని ఎక్కించి ఆ రకంగా ఒక జినోసైడ్ ఎగ్జాక్ట్లీ. అయిపోయింది. ఇంకో దాని మీద ఎకనామికల్గా కూడా డెవలప్మెంట్స్ వచ్చి అదర్ క్యాస్ట్లు కూడా జినోసైడ్ అయిపోయి హిందూ సమాజము నాశనమయ్యే పరిస్థితులలోకి వచ్చింది. మనం ఏమనుకుంటున్నాం అంటే పుట్టంగానే హిందువు అనుకుంటున్నాం. నేను ఒక దగ్గర మాట్లాడినప్పుడు చెప్పిన, బొట్టు పెట్టినోడు గుడికి పోయినోడు హిందువు కాదు. అది మన పుట్టుక యొక్క సంస్కారంతో మనం పోతున్నాం. హిందూ అంటే ధర్మరక్షణ అయినటువంటి కాషాయ జెండా గురించి పనిచేసేవాడే హిందూ. అవును సార్. ఒకవేళ భారతమాత ఎవరు అన్నోడు హిందువు ఎట్లయితాడు? ఎగ్జాక్ట్లీ. మన భూమిని జనని జన్మభూమి అన్న శ్రీరాముడు జననితో పోల్చాడు, అందుకని మనం భారతమాత అంటాం. అవును భారతమాత ఎవరు అన్నవాడు ముఖ్యమంత్రి ఇప్పుడు. అవును. మళ్ళీ ఆయన పూజలు చేస్తాడు, ఆయన హోమాలు చేసుకుంటాడు, అన్నీ చేస్తాడు, మళ్ళీ ఆయన హిందూ అన్నామా? హిందూ అనేటోడు ఎవడైనా కానీ మన త్యాగాల ఫలితం, దధీచి మహర్షి చేసిన త్యాగం ముందు ఎడారి మతాలు చెప్పుకుంటున్న దేవుడు చేయలేదు. ఆయన ఉత్తమ మీకులు పెడితే రక్తాలు వచ్చింటాయి. దధీచి మహర్షి మొత్తం వెన్నుపూసి ఇచ్చేసాడు, మొత్తం బాడీని ఇచ్చాడు సమాజం గురించి. అవును మనం ఆయన గురించి తెలిసిన హిందువు ఉన్నారు ఈ జనరేషన్లో? సార్. రామాయణ మహాభారతాలని చదవని వాళ్ళం సార్ మనం. మీరు అక్కడ దాకా పోయారు. అదే అంటున్నాను, దాంట్లో తప్పుడు సినిమాలు చూసి సినిమాలో చూపించిన రామాయణమే రామాయణం, సినిమాలో ఎగ్జాక్ట్లీ. చూపించిన భారతమే భారతం అనుకుంటున్నారు. ఎన్టీ రామారావు రాముడు అయిపోయాడు ఇప్పుడు. రాముడు అనేవాడు అంటే ఎన్టీ రామారావే అని వాళ్ళు ఇప్పుడు స్టిక్కర్స్ వస్తుంటాయి దేవుళ్ళవి. మనం లక్ష్మి ఇప్పుడు ఎన్టీ రామారావు రాముడు ఉన్న స్టిక్కరే రాముడు అన్నట్టు అయిపోయింది. మన సమాజము అది మనం అలో చేసాం సార్. యమగోళ సినిమా వచ్చి యముడిని ఫన్నీగా చూపించిన, చిత్రగుప్తుని ఫన్నీగా చూపించిన అందరం నవ్వుకున్నాం. కానీ నా దేవుళ్ళను, నా యొక్క దేవుళ్ళ యొక్క గొప్పదనాన్ని కించపరుస్తున్నారు అనేది మనలో లేదు. చేసినోడు హిందువే, చూసినోడు హిందువే. అప్పుడు ద్రౌపది కర్ణుని ఇష్టపడుతున్న సినిమాని చూసి కూడా మనం మెచ్చుకున్నాం మరి. నిజమని నమ్మాం అంతే. ఎగ్జాక్ట్లీ. మన సమాజంలో మనకు మార్గనిర్దేశం పోయింది సార్. అసలు మన మార్గనిర్దేశం ఎక్కడుంది? శంకరాచార్య, జగద్గురు ఆదిశంకరాచార్య పెట్టిన పీఠాలు మిగతా వాళ్ళని ఫాలో చేయించే విధానం చేయాలి. మన దగ్గర ఆ వ్యవస్థ పోయింది. ఒక పీఠ కొనుక్కొని కాషాయం బట్టలు వేసుకొని పీఠ మీద కూర్చున్నోడల్లా పీఠాధిపతి అయ్యాడు. మనం ఏం చెప్తాం? మనం చెప్పే వాళ్ళు చేయలే, వాళ్ళు ఏమంటున్నారు, మేము ఈ పాలిటిక్స్లోకి ఎంటర్ కాలేము, మా డ్యూటీ కాదు అది అని వాళ్ళు సన్యాసం మేము అని వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మన హిందూ సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సిన వ్యక్తి ఎవరు లేరు. మనకు ఒక గురువుగా లేదా ఒక నాయకునిగా ఉండగలిగిన ఒక హిందూ సమాజము మనకి ఎన్నిసార్లు దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు మార్గనిర్దేశం చేసినా దాన్ని మనం క్యాచ్ చేయలేదు. మనకు స్వామి వివేకానంద ఇచ్చినంత ఆత్మస్థైర్యం ఎవడైనా ఇచ్చారా? ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్నే నాకు తెలిసి హిందూ సమాజం మొత్తం ఇంకా ఆయన కనుక 1890s కనుక ఆయన చేయకుంటే మనము ఆ బ్రిటిష్ ప్రెజర్కి మనం ప్లస్ మెల్లో సిల్వనో లేకుండా నెత్తిన జాలి టోపీ పెట్టుకొని ఉండేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన వచ్చి మనకు ధైర్యం ఇచ్చాడు. ఏది ఇక్కడ కాదు, విదేశాల్లో ఆయన మన గొప్పదనం చెప్పి వాళ్ళని ఒప్పించుకొని వచ్చాడు భారతదేశానికి. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పిన దాని మీద మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నామా? ఇవాళ మనల్ని విమర్శిస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని, మన దేవుళ్ళని తిట్టుకుంటూ, హిందువులను తిట్టుకుంటూ, బ్రాహ్మణులను తిట్టుకుంటూ అడ్డమైన మాట్లాడేవానికి సమాధానం ఒక్క వివేకానంద పుస్తకం కాదు. వాళ్ళేమో మారిపోతున్నారు. ఇవాళ ఆఫ్రికా పోతే హిందువులు ఉన్నారు, ఆఫ్రికన్స్ హిందువులు అయిపోయి మన హిందూ ధర్మం గొప్పదనం గొప్పగా చెప్తున్నారు. నేను నీకు ఇన్సిడెంట్ చెప్తాను. మా ఫ్రెండ్ రష్యా వెళ్తే ఈయన కూర్చున్న వేష భాష చూసుకొని నేను చూసి ఇండియన్ అనుకొని ఒక ఆమె వచ్చి పలకరించింది. మీరు ఇండియన్ అంటే అవును అంటే, హిందూనా అంటే అవును అంటే, రేపు మా ఇంటికి భోజనానికి రమ్మని. మనోడు మంచిగా జీన్స్ ప్యాంట్ వేసుకొని వాళ్ళ ఇంటికి పోయాడు.
వాళ్ళ ఇంటికి పోతే కింద కూర్చోబెట్టి అరటాకులో భోజనం పెట్టి, వావ్. ఏంటి నువ్వు లుంగి కూడా తెచ్చుకోలేదా, నువ్వు ఎట్లా హిందువు అనే లెవెల్లో అయితే సిగ్గుపడ్డాడు ఆయన. ఉమ్. జర్మనీలో మా ఫ్రెండ్ నాన్ వెజ్ తింటున్నాడు. ఒక ఆమె వచ్చి, నేను మీ భారతదేశంలో పుట్టలేదు, ఒక హిందువుగా పుట్టలేని బాధపడుతున్నా, నువ్వు ఎట్లా తినగలుగుతున్నావు అంటే, మా క్యాస్ట్ తినొచ్చు అని చెప్పాడు ఈయన. చెప్తే ఆమె ఎగ్జాంపుల్ చెప్పింది, నాన్ వెజ్ ఎందుకు తినకూడదు అని వేదని చెప్పింది, వెజిటేరియన్ ఎందుకు తినాలో వేదని చెప్పింది. నువ్వు వేద భూమి నుండి వచ్చి అది కూడా తెలుసుకోకుండా ఎట్టున్నావు, నువ్వు ఎంతో దురదృష్టవంతుడు అని అన్నది. అయితే నన్ను అడిగాడు ఆయన దాని మీద, అది ఏంటి నాకేం తెలియదు ఆయన. అయితే వేదంలో చెప్పారు, భూమి నుండి వచ్చిన వాటిని తింటే వెజిటేరియన్ అవుతుంటే పంచధాతువులతో ఉంటుంది ఆరోగ్యం, అది నాన్ వెజ్ ఒక వీర్యంతో వస్తుంది, ఎక్కడ దానికి వేరేది ఉండదు, దాని జెనెటిక్స్ ఫాలో అవుతాయి అని చెప్తుంది. అవును. ఇవాళ సైన్స్ అదే చెప్తుంది. రోగాల రూపంలో ఏదైనా వస్తే నాన్ వెజ్ నుండి వచ్చిన ఈ వైరస్లు వెజిటేరియన్ నుండి ఎక్కడ రాలేదు, అది ఒక ఎగ్జాంపుల్ అని. అట్లా మన వాళ్ళకి తెలియదు అండి. సగం మంది గుళ్ళో కొబ్బరికాయ కొడతామో తెలియదు, రీజన్ తెలియదు. అవును. పూజారికి కూడా మనం అడిగితే చెప్పలేడు. అవును. వీళ్ళంతా అన్ని ముక్కు మీద చదువుకొని వచ్చి అక్కడ తుమ్మేసి ఎగ్జామ్స్ రాసేసి అయిపోయింది. నేను అయిపోయింది. నే- అదే అంటున్నా నేను, ఈ అవేర్నెస్ మీరు వెంకటాచార్య గారు చేస్తున్నప్పుడు చాలా మందికి కొద్దిగా అర్థమైపోయింది. అంటే అవును. వేదాన్ని మార్చి అర్థం తెలుగులో చెప్పుకుంటూ ఉన్న డౌట్స్ని క్వశ్చన్స్ అడిగి ఇచ్చే విధానం ఏదైతే ఉందో కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. అవును. కానీ ఇది ఎంతవరకు అంటే, విన్నంత వరకు చూసినంత సేపే, మళ్ళీ కుక్క పడుకొని లేచి దులుపుకొని వెళ్ళిపోతుంది చూడు, ఈ సమాజం అంతే అని. సార్ ఇక ఇంకా మెలుకోవాలంటే మళ్ళీ ఎవడో రావాలా. ఈ వీటికి ఎట్లా చేయాలి ఏమిటనేది ఇంకా మాట్లాడాలి సార్. నేను ఇంకొకసారి ఓకే మళ్ళీ మళ్ళీ పెడతాను సార్ ఇంకొక ఓకే సెషన్. ఓకే ప్రస్తుతానికి ఓకే మనకు ఓకే మంచి సమాధానాలు చెప్పారు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఓకే ఓ థ్యాంక్ యూ.